ఎప్పుడు సెట్ అవుతానో నాకు తెలియదు, నా మైండ్ ఎప్పుడు సెట్ అవుతుందో తెలియదు. అటువంటి పరిస్థితిలో ఉన్నా. నేను నా భార్య అయితే అసలు నువ్వు ఇలాంటి స్టేటస్లో ఉంది. ఎందుకంటే ఎవరికైనా ఫ్యామిలీ ముఖ్యం. తను రేపు పొద్దున వాళ్ళ బంధువుల్లో ఇదేంటి ఇలా మాట్లాడాడు శివాజీ అంటే తను ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతుంది కదా. నా పిల్లలు వాడి ఫ్రెండ్స్ ఇదేంట్రా మీ నాన్న ఇలా మాట్లాడు, విచ్ ఈజ్ హర్టింగ్. నా ఇంటెన్షన్ బ్యాడ్ లేదు. ఇంకొకటి, 30 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏ రోజు నా దగ్గర నుంచి తప్పు జరగలేదు. ఆవేశంగా ఒక లెటర్ మాకు వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, ఏమని, కాదండి ఒకసారి శివాజీతోటి మాట్లాడి ఆయనతోనే పెట్టిద్దాం ఒక అపాలజీ లెటర్ అని వాళ్ళు చెప్పొచ్చు. ఇవేవి జరగలా. ఎవరికాళ్ళు ఆవేశంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, CC to CP, CC to మహిళా కమిషను, CC to PM, CC to ఇంటర్నేషనల్ అఫైర్స్. వై? ఒక్క మాట నన్ను అన్న ఏందన్న ఇట్లా మాట్లాడు, సారీ అమ్మ. నాకెవరు ఫోన్ చేసినా, నాకెవరు ఫోన్ చేయలేదు. ఒక సుప్రియ గారు సాయంత్రం ఫోన్ చేస్తే, అయ్యో శివాజీ గారు ఏంటి, సారీ అమ్మ నేను పొరపాటున 2 పదాలు దొరికినాయి. అవునండి, ఐఎమ్ కంప్లీట్లీ రిగ్రెటింగ్గానే ఉందమ్మా, నాకు ఐఎమ్ వెరీ సారీ. నాకు ఇప్పటికి కూడా అర్థంగా నేను ఎలా మాట్లాడాను ఆ 2 పదాలు. అసలు నేను బయట బూతులే మాట్లాడానంటే మాట్లాడతానండి, మనం అందరం మాట్లాడతామండి, అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుకుంటాం. కానీ ఒక వేదిక, ఒక పద్ధతి, జనరేషన్స్కి మనమే చెప్పాలి కాబట్టి, మన పిల్లలకి చెప్పాలి కాబట్టి. ఆవిడ సరే అండి పెట్టేసేయండి అయిపోయింది. నేను ఇచ్చేసాను, అప్పటికే నేను పంపించేసానమ్మా అప్పుడే. ఎందుకంటే వాళ్ళందరూ నాకు తెలుసు, నన్ను అన్నాను అని పిలుస్తారు. ఒక్క మాట నన్ను అడుగుంటే, ఒక్క మాట నేను మిస్బిహేవ్ చేశానండి ఎవరితోన్నా? ఎప్పుడన్నా మీరు ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పటికీ భూమిక గారితో చేస్తాను, మేడం అని పిలుస్తా, లయమ్మ అంట, రంభ గారితో చేశాను, సంగవి గారితో చేశాను, పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేశాను. ఇంత చిన్న మిస్బిహేవ్ చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇది మనకి గుదిబండై కూర్చుంటుంది. అందుకని నా పరిధి నేను ఎప్పుడు కూడా అసలు అమ్మాయిలతో దగ్గర కూడా ఎవరైనా కనపడ్డా కానీ యాటిట్యూడ్ అనుకుంటారు, ఎందుకంటే దూరంగా ఉంటా. ఏమో ఏ దరిద్రం ఎలా మనం నెత్తికెక్కించుకోవాల్సి వస్తుందో, వాళ్ళు ఎక్కడ బాస్ ఫాలో అవుతారో పిల్లల్ని, అది నా క్యారెక్టర్.